రాజకీయ నాయకులకు ఎవరిని మాయ చేయడానికి ఏ అస్త్రం ఉపయోగించాలో బాగా తెలుసు. రాజకీయంలో ఏ పరిస్థితిని ఎలా నెగ్గుకు రావాలో తెలియడం చాలా ముఖ్యం. అయితే రాజకీయ చాణక్యంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి సహకరించి ఇప్పుడు వారి పార్టీ మీద కాస్త కినుకుగా ఉన్న పవన్ కళ్యాణ్ను సునాయాసంగా మాయ చేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ లేవనెత్తిన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టించుకున్నట్లుగా ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పవన్ కళ్యాణ్ ఉద్దానంలో పర్యటించి అక్కడి బాధితుల కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, మూల కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ తర్వాత ఏదో మొక్కుబడి చర్యలతో మమ అనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే మొక్కుబడి చర్యల గురించే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి కాపు ఉద్యమం ఉధృతం కాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉద్దానం సమస్య మీద పవన్తో భేటీ కావడానికి చంద్రబాబు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.